అయితే మరి ఈ ప్రేమ అనే మాటకు చాలామందికి మీకు తెలిసిందే, కానీ యవనస్తులకు తెలిసింది అనుకొని నేను చెప్పకపోతే కొన్ని మళ్ళా మిస్ అవుతుంటాయి. ఎందుకంటే నాకే అప్పుడప్పుడు గుర్తుండవు, కాబట్టి అప్పుడప్పుడు మళ్ళా చెప్పుకోవడం చాలా మంచిది. అయితే గ్రీకు భాషలో ప్రేమ ఎన్ని రకాలు ఉందండి? ప్రేమ అనేది గ్రీకు భాషలో 5 రకాలు ఉంది. మొదటిది అగాపే ప్రేమ. ఏ ప్రేమ? అందరూ కూడా చెప్పాలి. అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ. దీని మీద ఎక్కువగా మనము ధ్యానించాల్సిన అవసరం లేదు. అగాపే ప్రేమ అంటే దేవుని ప్రేమ. అది అన్కండిషనల్ ప్రేమ, అది సాక్రిఫిషియల్ ప్రేమ. అందుకే 1 యోహాను 4:8 1 యోహాను 4:8 ఏమంటే, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు అంటాడు. హల్లెలూయా. ఏమండి ఏమంటాడు? దేవుడు ఏ స్వరూపి? ప్రేమ స్వరూపి. ఇప్పుడు ప్రేమ అంటే స్వరూపం ఏంటి? ఇది కాదు, ఇలా ఉంటుంది కదా హార్ట్, అది కాదు స్వరూపం. ప్రేమ అంటే ఆయన స్వరూపం ఎవరంటే దేవుడే ప్రేమ స్వరూపి. అసలు ప్రేమకు సరైన చిహ్నం అంటే సిలువే. నేను దినాన్ని ఎవరో కానీ పెట్టారు కూడా, చంటి ఎవరు అనుకుంటా. కాబట్టి బైబిల్లో క్లియర్ రాస్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. అడికి తెలియదు దేవుడు అంటే. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. కాబట్టి మొదటిది అగాపే ప్రేమ. రెండోది ఎరోస్, అది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. మూడోది ఫిలా, అది అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ. నాలుగవది స్టార్జే, అది మరి ఫ్యామిలీస్ మధ్య, కుటుంబాల మధ్య, పిల్లల మధ్య ఉండే ప్రేమ. ఐదవది ఫిలా, ఇది నీ మీద నీకు ఉండే ప్రేమ. భారతదేశంలో ప్రేమ అంటే అన్నీ ఒకలాగే చెప్తారు, కానీ మరి ప్రేమలు డిఫరెంట్గా ఉంటాయి కదా. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించే ప్రేమ ఒకలా ఉంటుంది, అన్నదమ్ములు కొట్టుకునే ప్రేమ ఒకలా ఉంటుంది కదా. కొట్టుకోవడంలో కూడా చాలా ప్రేమ ఉంటుంది. సూపర్ కొట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు 5 నిమిషాల్లో. అదో రకమైన ప్రేమ. అలాగే నీ మీద నీకు ప్రేమ ఉంటుంది. అలాగా ప్రేమకు చాలా నిర్వచనాలు అయితే వేరే భాషల్లో ఉన్నాయి, కానీ మనం తెలుగులో ప్రేమే అంటాం. అన్నిటికీ ప్రేమే, కానీ అది కాదు. అన్నిటికన్నా అత్యున్నతమైనది అగాపే ప్రేమ, అంటే దేవుని ప్రేమ. హల్లెలూయా. కాబట్టి మరి ఈ ప్రేమ అనేది చాలా పరిశుద్ధమైనది, పరిశుద్ధంగా ఉంచవలసినది. ఈ ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఒకవేళ నీ హృదయంలో ప్రేమ లేదు అంటే నువ్వు దేవుణ్ణి ఎరుగవు అని అర్థం. అయితే ఎవరికన్నా ప్రేమ లేకుండా ఎందుకు ఉంటుందండి? ప్రేమ అనేది అందరి హృదయంలో ఉంటుంది కదా. అయితే నేను దేవుణ్ణి తెలుసుకున్నవాడనేనా, నాకు దేవుడు తెలుసా అంటే ఆ విషయాలు కూడా ఒకసారి మనం చూద్దాం. ఒక భక్తుడు చాలా రీసెర్చ్ చేసి చాలా కుటుంబాలతో మాట్లాడి, చాలా కుటుంబాలు విడిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళతో కూడా కొన్ని లక్షల మందిని కౌన్సిల్ చేసి ఆయన ఫైనల్గా తేల్చింది ఏంటంటే, ఈ కుటుంబాల్లో గొడవలకు కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య స్పెసిఫిక్గా గొడవలకు కానీ కారణం ఏంటంటారు? కారణం ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే ప్రేమ లేనితనం కదా, ప్రేమ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ లవ్ అనుకుంటారు. కానీ ఆయన ఏం చెప్పాడంటే ప్రేమ లేకపోవడం కాదు, మెయిన్ రీజన్ ఈ సమాజంలో కుటుంబాల్లో ఇబ్బందులు కలగడానికి కారణం ఏంటి తెలుసా? ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాడు. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. చాలామంది కపుల్స్తో మాట్లాడి తర్వాత ఏమా నీకు ఈయన మీద ప్రేమ లేదంటే ఉందంటది.
ఈయన కూడా ఆవిడ మీద ప్రేమ ఉందంటాడు. కానీ వారిద్దరి మధ్య పొసగదు. ఎందుకనుకుంటున్నారు? ఇట్ ఈస్ నాట్ ల్యాక్ ఆఫ్ లవ్, ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. అందుకే చాలాసార్లు అర్థం చేసుకోండి అనే మాట చాలాసార్లు మనం ఆడతాం. అర్థం అవుదా నీకు అంటావా? చాలాసార్లు అంటాం. ఏంటే నీకు అసలు అర్థం అవుతుంది ఏం చెప్పినా? ఎందుకంటే ప్రేమ ఉన్నా సరే వారి మధ్య ఏం లేదు, అండర్స్టాండింగ్ లేదు, అవగాహన లేదు, జ్ఞానము లేదు. ఇది మెయిన్ రీజన్ కుటుంబాలు ఇబ్బంది పడ్డానికి అని తెలియజేస్తున్నాడు. అయితే ఒకటే ఒక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 5 రకాల ప్రేమలు ఉన్నాయి. అందులో అన్నిటికన్నా అత్యున్నతమైనది ఏంటి? దేవుని ప్రేమ. హల్లెలూయా. అయితే మరి ఒక్కసారి ఈ ప్రేమ గురించి ఇంకొక మాట చూద్దాం. 1 యోహాను 4:7, 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించుదుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే. ఎవరి మూలంగా? దేవుని మూలముగా పుట్టినవాడే దేవునిని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి, దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. హల్లెలూయా. ఏమండి, ఈ బైబిల్లో ఈ ప్రపంచంలో చాలా విషయాలు, చాలా జ్ఞానం తెలియజేస్తాయి, కానీ అవి ఎక్కడో ఒక చోటుకి ఆగిపోతాయి. దాని ఫినిషింగ్ లైన్ కావాలంటే బైబిల్ చదవాలి. దాని ఫినిషింగ్ లైన్ కావాలంటే బైబిల్లోనే పరిపూర్ణమైన జ్ఞానం ఉంది. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, దేవుని ప్రేమ మనలో ఉండాలి. ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. సూటిగా ఒక విషయం చెప్తున్నాను, ఇది మీ హృదయాల్లో పెట్టుకోవాలి. ఇది మీ హృదయాల్లో పెట్టుకోవాలి. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు, సంబంధాలు చూసినప్పుడు, మీరు దేవుడిని నమ్ముకున్నారండి? నమ్ముకున్నామండి. బోర్న్ అగైన్ ఉందండి? ఉందండి. రక్షణ పొందారండి? పొందారండి. వారిలో ప్రేమ ఉందండి? తెలీదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఉండొచ్చు, చాలా భక్తిలో ఉండొచ్చు, కానీ దేవుడు ఏమన్నాడంటే, దేవుని ప్రేమ వారిలో లేకపోతే వారి జీవితాల్లో మనం గ్యారంటీ ఇవ్వలేం, కానీ దాన్ని ఎవ్వరు కూడా చెక్ చేయలేం. ఎందుకు అలాగవుతుందంటే, దేవుని ప్రేమ లేకుండా, ఇప్పుడు ఎన్ని ప్రేమలు చెప్పుకున్నాం? మొదటిది ఏం చెప్పాం? దేవుని ప్రేమ. రెండవది ఏం చెప్పాం? భార్యాభర్తల మధ్య ప్రేమ. మూడవది అన్నదమ్ముల మధ్య ప్రేమ. నాలుగవది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మధ్య ప్రేమ. ఐదవది నీ మీద నీకు ప్రేమ. ఈ ప్రేమలన్నీ కలిపి సమాజం రన్ అవుతూ ఉంటుంది అనమాట. భార్యాభర్తలు ప్రేమించేసుకున్నారనుకోండి, కుటుంబాలన్నీ ద్వేషించేస్తాయి. కుటుంబాలన్నీ ప్రేమించుకుంటే భార్యాభర్తలు కొట్టేసుకుంటుంటారు. మొన్న ఒక ఆయన టౌన్ ప్లానింగ్ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బాగా చెప్తున్నాడు. ఆయన తోడల్లుడు ఉన్నాడట. పండక్కి అందరూ వెళ్తారట. పండక్కి వెళ్తారు కదా, సంక్రాంతికి వెళ్తారట. వాళ్ళు సంక్రాంతికి వెళ్ళినప్పుడు అందరూ కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకొని, పేకాటలాడుకొని అలా కూర్చుంటారు అన్నమాట, ఈ మగవాళ్ళందరూ. అయితే వాళ్ళు బామ్మరిదట పక్కెళ్ళి టీ తాగేసినట్టు వచ్చేస్తారట. పక్కెళ్ళి వచ్చి మళ్ళీ కూర్చొని ఆడుతూ ఉంటాడట. కానీ తిరగే చూస్తే వాళ్ళ ఆవిడికి ఎన్ని దెబ్బలు ఇలా అనుకుని వెళ్ళిపోతుంటుందట. ఆడేటోనండి వెళ్ళి చెదగొట్టి వచ్చేస్తాడు 6 గంటలకు ఒకసారి. మళ్ళీ ఏమీ లేనట్టు వచ్చి కూర్చుంటాడట, అందరిలోని హాయిగా ఉంటాడట. ఆడు నాకు అర్థం కాలేదు సార్ ఎంతవరకును అని చెప్పి ఒక స్టోరీ చెప్తున్నాడు ఆయన బాధ. అంటే చాలా ప్రేమలు, కుటుంబంతో సరదాగా ఉన్నాడు, కానీ వారి సొంత జీవితంలో భయంకరమైన ఇబ్బందులు ఉన్నాయన్నమాట. అయితే ఈ ప్రేమలన్నీ ఫలించాలంటే, ఈ ప్రేమలన్నిటిలో మనం విజయం సాధించాలంటే, ఈ ప్రేమలన్నీ స్థిరంగా ఉండాలంటే మొట్టమొదటిగా నీలో ఉండాల్సింది ఏంటి తెలుసా? దేవుని ప్రేమ. హల్లెలూయా.
ఆ ప్రేమ గురించి చెప్తున్నాడు. దేవుని ప్రేమ నీలో ఉంటే ఈ ప్రేమ ఇంత అల్లరి చిల్లరగా ఉండదు. దేవుని ప్రేమ కానీ నువ్వు చూసుకున్న అబ్బాయిలోనో నువ్వు చూసుకున్న అమ్మాయిలోనో ఉంటే మీ జీవితాల్లో ఇన్ని ఇబ్బందులు రావు. ఎందుకంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో ఆ ప్రేమకు కారణం ఉండదు. హల్లెలూయా. చాలా బ్యూటిఫుల్ థింగ్ తెలుసా మీకు? అసలు దేవుని ప్రేమ నీ హృదయంలోకి రావాలంటే దేవుని ఆత్మ నీలోకి రావాలి. ఆ దేవుని ప్రేమను నువ్వు పొందుకుంటే నీలో అన్ని ప్రేమలు ఫలిస్తాయి, అన్ని ప్రేమల్లో బ్యాలెన్స్ ఉంటుంది. కాబట్టి దేవుని ప్రేమ, అగాపే ప్రేమ మనందరి జీవితాల్లో ఉండాలి. ఎందుకు అగాపే ప్రేమ ఉండాలి తెలుసా? ఈ అగాపే ప్రేమ తాలూకా బ్యూటీ ఏంటంటే దేవుడే ప్రేమ స్వరూపి. నువ్వు ఈ ప్రేమలన్నీ డిరైవ్ చేసింది, ఈ ప్రేమలన్నీ పెట్టింది ఎవరు? దేవుడే. అందుకే చాలా పాటలు ఉంటాయి కదా, నువ్వే ఈ బంధం పెట్టావు, నువ్వే ఈ ప్రేమను పెట్టావు, ఎవరన్నా మన నుంచి విడిపోతే చనిపోతే ఎందుకు ఈ బంధం పెట్టావు, ఎందుకు ఈ ప్రేమను పెట్టావు, మళ్ళా ఎందుకు తుంచేసావు అని అంటారు కదా. ఈ ప్రేమలన్నీ కూడా టెంపరరీ, అంతే కదండి. తల్లిదండ్రుల ప్రేమ టు సమ్ ఎక్స్టెంట్, భార్యాభర్తల ప్రేమ టు సమ్ ఎక్స్టెంట్, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేకపోతే కుటుంబాల మధ్య ప్రేమ టు సమ్ ఎక్స్టెంట్. మీరందరూ కలిసి మాట్లాడుకుంటారు, ఏదన్నా విషయం వస్తే విషాలు బయటకు వస్తాయి కదా, సర్పెంట్ లాగా అయిపోతారు. కాబట్టి మంచి పాట ఉంది, అదేంటిది? తల్లిదండ్రుల ప్రేమ, ప్రైజ్ గాడ్, ప్రేమ అనురాగమున్నంత వరకే, తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే, స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ, స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ నీదనమున్నంత డబ్బులున్నంత వరకే. ఈ మాట అందరూ చెప్పండి మళ్ళా. తల్లిదండ్రుల ప్రేమ ఈ మున్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే, తల్లిదండ్రుల ప్రేమ ఈ లోకమున్నంత వరకే, అన్నదమ్ముల ప్రేమ అనురాగమున్నంత వరకే, స్నేహితుల ప్రేమ ప్రియురాలి ప్రేమ, స్నేహితుల ప్రేమ ప్రియుని ప్రేమ చాలండి. చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు పిల్లలు. పిచ్చి తప్పెట్టి తీసుకున్నారు, ఎక్కడికో వెళ్ళిపోయారు. కానీ విషయం ఏంటంటే ఇది సత్యమా కాదా? 100% ఇది సత్యము. చిన్నప్పుడు మా జూనియర్లో ఎగిరేసి మీదకి వచ్చేవాడు. ఇప్పుడు చెయ్యి పట్టరా అంటే అక్కడికి వెళ్ళాలి అన్నాడు. అంటున్నారా లేదా? అంటున్నారు. ఈ లోకంలో ఏ ప్రేమ కూడా శాశ్వతమైన ప్రేమ కాదు. కాబట్టి బైబిల్లో ఏం రాసిందంటే ఈ ప్రేమ దేవుని మూలముగా కలుగుతుంది. ఈ దేవుని మూలముగా కలిగిన ప్రేమే శాశ్వతమైన ప్రేమ. ఒకవేళ అది లేకుండా ఏ ప్రేమైనా నువ్వు ఆధారపడితే అది ఏదో ఒక రోజు ఫేడ్ అయిపోద్ది.
ఆ ఫేడ్ అయిపోయినప్పుడు నువ్వు షేడ్ అయిపోతావు కదా, షేక్ అయిపోతావు, కంగారు అయిపోతావు. కాబట్టి ఈ అగాపే ప్రేమ మనందరిలో కూడా ఉండాలి. కాబట్టి కుటుంబాల్లో, సమాజంలో ఈ ప్రేమలో పండగపోవడానికి కారణం ఏంటంటే వారిలో దేవుని ప్రేమ లేదు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయం, మీ అందరి హృదయాల్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటండి దేవుడి ప్రేమ? ఇదేదో బ్లాక్ బాక్స్ లాగా దేవుని ప్రేమ అంటే ఎక్కడ ఉంటుంది? ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే ఈ బైబిల్లో చాలా ఉత్కృష్టమైన ఒక విషయం ఉంది. అంటే అది మీరు ఎతికినా దొరకదు. బైబిల్ అన్నీ దొరుకుతాయి కానీ ఇది ఒకటే దొరకదు. ఇదేంటండి, బైబిల్ అన్నీ దొరుకుతాయి కదా, బైబిల్లో లేని విషయం ఉందా అంటే బైబిల్లో ఈ విషయం లేదు. అదేంటి తెలుసా? ఈ దేవుడు, ఈ దేవాది దేవుడు నిన్ను మనిషిగా ఊపిరి పోసి నిలబెట్టుకున్న దేవుడు నిన్నెందుకు ప్రేమిస్తున్నాడో కారణం ఇందులో ఉండదు. హల్లెలూయా. దేర్ ఇస్ నో రీజన్ ఫర్ దిస్ లవ్. కారణము లేదు, యోగ్యత లేదు, రీజన్ లేదు. ఈ బైబిల్ మొత్తం మీద ఈ అగాపే ప్రేమ ఎందుకు అంత అత్యున్నతమైనదంటే కారణము లేకుండా, యోగ్యత లేకుండా నిన్ను ప్రేమించే ప్రేమ అగాపే ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమ నీలో ఉంటే, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని సంబంధమైన మనస్తత్వం వస్తుంది. అప్పుడు నువ్వు కూడా ఎవరిని కారణము చేత ప్రేమించవో, ఏ కారణం కూడా నీ తాలూకా ప్రేమను షేక్ చేయలేదు. ఏమండి, అబ్బాయి అండి స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్ అండి అని పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ ప్రేమ కారణం ఏంటి? స్టీల్ ప్లాంట్లో ఇంజనీర్. ఒకవేళ ఇంజనీర్కి మెమో వచ్చి కిందకు వచ్చేయడం అనుకో, నీ ప్రేమ షేక్ అయిపోద్ది. లేదండి, అమ్మాయి చక్కగా ఉందండి, 6 అడుగులు ఉంది, వయసుకు వయసు, హైట్కి హైటు, కలర్కి కలరు అని నువ్వు చేసుకున్నావు అనుకో, పిల్లనో కంటది, ఇంకా సేపు ఉండదు, ఆ రూపం ఉండదు. ఆ రూపాన్ని చూసి ప్రేమిస్తే ఆ రూపం శాశ్వతం కాదు. నువ్వు ఈ సమాజంలో ప్రేమ డైల్యూట్ అయిపోవడానికి కారణం ఏంటంటే నీలో దేవుని ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావో నువ్వు చెప్పలేవు. అందుకే ఎప్పుడన్నా పెళ్లి సంబంధాలకు వెళ్తే మీరు నన్ను ఎంచుకోవడానికి కారణం ఏంటి అని అడగండి. ఒకవేళ ఎవరైనా కారణం చెప్పారనుకోండి, ఆ కారణం విల్ బికమ్ యువర్ కండిషన్. అర్థమవుతుందా? యవనస్తులు, కారణం విల్ బికమ్ యువర్ కండిషన్. స్థితి బాగుంది, స్థితి విల్ బికమ్ కండిషన్. ఒకవేళ ఆ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వకపోతే ఎక్స్పెక్టేషన్ పెరిగిపోద్ది. ఆ ఎక్స్పెక్టేషన్ నీకు పోతే నీలో ప్రేమ ఐస్ క్రీమ్లా కరిగిపోద్ది. ఈ అగాపే ప్రేమ ఎందుకు ప్రతి జీవితంలో ఉండాలంటే ఆ దేవుని ప్రేమ, ఈ ప్రాణం పెట్టిన ప్రేమ, నీకై రక్తం కార్చిన ప్రేమ ఈ రోజు వరకు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో ఈ బైబిల్లో ఒక మాట కూడా లేదు. అటువంటి అగాపే ప్రేమ కానీ నీలో ఉంటే అసలు ప్రేమ అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. అసలు ప్రేమ తాలూకా ఆ ఎస్సెన్స్ని, దాని తాలూకా ఆనందాన్ని పరిపూర్ణంగా నువ్వు పంచుకోవాలంటే నువ్వు డెఫినెట్గా దేవుని ప్రేమను అనుభవించేవాడివై ఉండాలని ఈరోజు మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు ప్రేమా స్వరూపి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం.
చాలండి, ఈ మాట కూడా ఒకసారి మనం చదువుతాము. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చి కూడా చింతింపకుడి, కానీ ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నప్పులు తెలియజేయండి. ఇది ఎంత ఈజీగా ఉందండి, కానీ పాసిబిలిటీ ఉందా? దేని గురించి చింతించొద్దట, దేని గురించి కూడా ఎలాగవుతుంది? చెప్పడం బాగానే చెప్తారండి, మరి ఎలా జరుగుతుంది ఇది? చింత అనేది హృదయంలో రాకుండా ఎలా ఉంటుంది? బైబిల్ దేని గురించి చింతొద్దు, కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ ప్రాబ్లమ్స్ అన్నీ దేవుడి దగ్గర పెట్టేయండి. అప్పుడు ఎప్పుడు ఒకవేళ నీ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి కృతజ్ఞత చెప్పడం మొదలు పెట్టాలి, థ్యాంక్స్ చెప్పడం మొదలు పెట్టాలి. మొదలుపెట్టి నీ కష్టాలన్నీ దేవుడికి చెప్పుకుంటాట. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము, సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం. ఇంగ్లీష్లో ఏముందండి అది? ఇంగ్లీష్లో ఏముంది? 4:7. And the peace of God which surpasses and the peace of God which surpasseth all understanding. ఏంటండి? All understanding. అందరు గట్టిగా చెప్పండి, అండర్స్టాండింగ్ అని. ఇప్పుడు నీకు సమాధానం ఇచ్చేది ప్రేమ, అండర్స్టాండింగా? అండర్స్టాండింగ్. ఏం రాశాడు అక్కడ? మళ్ళీ ఇంకోసారి చదువు. అండ్ ద పీస్ ఆఫ్ ద గాడ్ విచ్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. నీకు ఎంత అవగాహన వస్తుందంటే, మీ మధ్య ఎంత సింక్ ఉంటుందంటే, అది ఆ సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రేమలన్నీ పండాలంటే ఏముండాలా? దేవుడు ప్రేమ ఉండాలి. ఈ దేవుడు ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే, నీ కోసం ఆయన అన్నీ చేసేసాడు, బట్ ఒక్క రీజన్ కూడా చెప్పలేదు బైబిల్లో. నీలో కూడా అటువంటి కారణము లేని, కండిషన్ లేని ప్రేమ మన జీవితంలో ఉంటే మనం దేని గురించి కూడా డిసప్పాయింట్ అవ్వం. ఎందుకు నువ్వు డిసప్పాయింట్ అవుతున్నావు అంటే, నువ్వు కారణం చేత ప్రేమిస్తున్నావు. ఆ కారణము నీకు ఎక్స్పెక్టేషన్ ఇస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్ వల్ల ఆ ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయినప్పుడు నీలో ప్రేమ డౌన్ అయిపోద్ది. ఇది ప్రేమకు మూలము. కాబట్టే దేవుడు ఏమన్నంటే, నేను ప్రేమస్వరూపిని, ఎవరిలో అయితే ప్రేమ లేదో ఆడికి దేవుడు అంటేనే తెలియదు అంటున్నాడు. ఆ ప్రేమ ఈ లోకములో ఉన్న కల్మషమైన కండిషన్స్తో కూడిన అవసరాల నిమిత్తం ఉన్న ప్రేమ కాదు. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే, నిజంగా ఆ ప్రేమ మీలో ఉంటే మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు. ఎవడి మాట, ఎవడి చేత ఏది కూడా మిమ్మల్ని టచ్ చేయలేదు. అందుకే చాలామంది భక్తులు చంపేతున్నా సంతోషంగా చచ్చిపోతారు, తిడితే సూపర్ అంటారు. ఇంకా వాళ్ళకి ఏ విధమైన ఆ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే వారు దేవుని ప్రేమ కలిగి ఉన్నారు. హల్లెలూయా. వారు యేసుక్రీస్తు లాంటి ప్రేమ కలిగి ఉన్నారు. నిన్ను సిలువేసేసిన క్షమించే నాయన అనగలిగే అత్యున్నతమైన అగాపే ప్రేమ మన హృదయంలోకి వచ్చేలాగున మనందరం ప్రార్థించాలి. ఈరోజు మన జీవితాల్లో, మన ఫ్యామిలీస్లో, మన రిలేషన్స్లో ప్రేమ లేదు అనుకుంటే, లేదా ప్రేమ తాలూకా ఒరిజినల్ ఎసెన్స్ నువ్వేమనుకుంటున్నావంటే, ఒక మంచి అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటే ఎంత మధురంగా ఉంటుందో సినిమాల్లో చూపిస్తారు, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. అలాగే ఈ ఫ్రెండ్స్ కలిసి ఉంటే ఆ స్నేహ బంధము, ఆ మజాయే వేరు అని అనుకుంటా ఉంటారు. ఇవన్నీ సంతోషాలు కానీ కనిపిస్తున్నాయి, కానీ ఈ సంతోషాలన్నీ ఏదో ఒక రోజు నీ హృదయాన్ని బ్రేక్ చేస్తాయి. కానీ అగాపే ప్రేమ నీలో ఉంటే మటుకు ఏది కూడా నిన్ను ముట్టలేదు. అటువంటి కుటుంబాలు, అటువంటి జీవితాలు మరి దేవుడు ఎలాగైతే ఏ కారణము లేకుండా
మరి నిన్ను ప్రేమించాడో అటువంటి ప్రేమ మనందరం కూడా కలిగి ఉన్నప్పుడు నిన్ను ఏ యాక్టివిటీ కూడా నీ హృదయాన్ని టచ్ చేయలేదు. కాబట్టి అటువంటి దేవుని ప్రేమ, అగాపే ప్రేమ మనము కలిగి ఉండాలని దేవుడి నామములో మీ అందరికీ తెలియజేస్తున్నాను. చివరిగా ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఏమండి చూడండి, తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో బాధపడతా ఉంటారు కదా. ఎందుకంటే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటాం, ఎవరి చేతిలోనే ఎడతాం, ఆడు మొత్తం ఫుట్బాల్ ఆడేసుకుంటాడు. బాధపడగలం కానీ ఏం చేయలేము. అంటే అమ్మాయిలనే కాదు, అబ్బాయిలను కూడా ఎవరో అమ్మాయి చేతిలో పెడతాం, అమ్మాయి కూడా ఫుట్బాల్ ఆడేసుకుంటుంది. నిన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి, అక్కడ ఇద్దరు ఉన్నారు, చిలకలు ఉన్నారు ఇద్దరు. ఆ చిలక ఒక చిలక ఏమో మగ చిలక అనమాట, ఇలా బెట్టం తీసి ఉంది, ఇక్కడ క్రాస్ కనిపిస్తుంది హాయిగా. క్రాస్ అండి. అంటే వెళ్ళిపోతున్నప్పుడు ఏముందంటే ఇంగ్లీష్లో ఏముంటుందని, విల్ యూ క్యారీ. ఆవిడ భోజనం అంతా తినేసాకండి వెళ్ళిపోతున్నారు ఇద్దరు. వెళ్ళిపోతుంటే నువ్వు నా బ్యాగ్ పట్టుకుంటావు కదా, నాకు తెలుసు కదా అంది. భలే కదా ఇంగ్లీష్లో వాళ్ళు. విల్ యూ క్యారీ అయితే అంది, విల్ యూ కూడా అనలేదు, అంతే అంతే. మేము అనుకున్నాం ఆడేసుకుంటుందని. మనోడు ఎంత 6 అడుగులు ఉన్నాడండి, వెనకాతలు బ్యాగ్ కట్టుకొని పోతున్నాడు అలాగా, అంతే. అసలు అర్థం అవ్వలేదు మాకు. అయితే అలాగా అబ్బాయిలు కూడా ఆడేసుకునే వాళ్ళు ఉంటారు ఫుట్బాల్. కాబట్టి మనం బాగా ప్రేమిస్తాము, పిల్లల్ని ఎవరి చేతిలో పెడతామో మనం కొంతవరకే చూస్తాము, తర్వాత వాళ్ళు మనం చూడలేము. కానీ చాలా బాధ అనిపిస్తుంది, ఇంత ప్రెషియస్గా క్వీన్ లాగా నేను పెంచుకున్నానే, ఏంటి ఇలా నలిపేస్తున్నాడు అని బాధ వస్తుంది. కానీ బైబిల్లో ఏం చెప్తున్నాడంటే, ముదిమి వచ్చే వరకు ఎత్తు పట్టుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తు పట్టుకుని వాడను నేనే, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడు నేనే. ఒకవేళ తల్లిదండ్రులుగా మీకేమన్నా బ్రెయిన్ జ్ఞానం ఉంటే ఇవ్వాల్సింది ఆస్తులు పాస్తులు కాదు, ఇవ్వాల్సింది దేవుని ప్రేమను. ఎందుకంటే నువ్వు కొంతవరకే నువ్వు అల్లారు ముద్దుగా ఒక ప్రిన్సెస్గా పెంచుకున్న నీ బిడ్డను నువ్వు చూసుకోగలుగుతావు, తర్వాత నువ్వు చూడలేవు. కానీ దాని తర్వాత కూడా చిన్న బిడ్డ నుంచి తలనింట్రుకలు నెరసే వరకు కూడా ఆ బిడ్డను నువ్వు చిన్నప్పుడు ఎలా పెంచావో అలాగే చూసేవాడిని నేను అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నీకు జ్ఞానం ఉంటే మన బిడ్డలకు ఎవరిని ఇవ్వాలంటే దేవుణ్ణి ఇవ్వాలి, దేవుణ్ణి ప్రేమించడం నేర్పాలి. దేవుణ్ణి ప్రేమను అనుభవం వాళ్ళలో ఉంటే వారు మున్ముందు జీవితాల్లో ఎటువంటి బిట్రాయిలకైనా, ఎటువంటి భయంకరమైన అటువంటి కష్ట సమయాల్లో కూడా వారు కదల్చబడక స్థిరంగా ఉంటారు. ఎందుకంటే వారికి ఎవరి ప్రేమ తెలుసు? దేవుని ప్రేమ తెలుసు. ఈ ప్రేమ నువ్వు హృదయంలో పెడితే ఆ బిడ్డ ఎవడో ఎంత భయంకరమైన ప్రేమించి అన్యాయం చేసేసినా నన్ను ప్రేమించే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ ప్రేమ ఏ ప్రేమను కూడా నిన్ను ఇబ్బంది పెట్టని స్థితిలోకి, అటువంటి మెచ్యూరిటీలోకి బిడ్డలను పట్టుకెళ్తుంది. కాబట్టి ఆ ప్రేమను పంచడానికి దేవుడు వచ్చాడు ఇక్కడికి. ఈ దేవుడు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే ఈ ప్రేమనే. ఎంతమంది హృదయాలు బద్దలైపోతున్నాయో తెలుసండి. మొన్నటి దినాన 4 అలాగెళ్ళి ట్రైన్ కింద నడిపారు, పడిపోయారా? ఏముందో వాళ్ళలో బాధ, ఏముందో వాళ్ళలో కష్టం. తల్లి పిల్లలు కలిపి చచ్చిపోతున్నారు, ఉత్తగనే కూడా చచ్చిపోతున్నారు. ఏదో తెలియని
ఆ వాక్యూమ్. అందుకే ఒక ఆయన అంటాడు, ప్రతి హృదయంలో కూడా గాడ్స్ వాక్యూమ్ ఉంటుందట. నువ్వు ఏమన్నా ఇచ్చేయి, లోకంలో బొగాటి కారు ఇచ్చేయి, ₹1,00,00,000 విల్లా ఇచ్చేయి, 500 కోట్లు ఇచ్చేయి, ఓ మగోళ్ళకు అనుకోండి 4 అందమైన భార్యలను ఇచ్చేయి, నువ్వు ఏమన్నా ఇచ్చేయి, ఆ మనిషికి శాంతి ఉండదట. ఈ దేవుడు పెట్టిన హృదయంలో దేవుడు పెట్టిన ఒక వాక్యం ఉంటుందట. ఆ వాక్యం దేవుడితో ఫిల్ చేస్తేనే వాడికి సంతోషం, ఆనందం. మనం ఇవ్వాల్సింది ఆ దేవుడిని మన పిల్లలకి. అందుకే ఈ దేవుడు ఆ ప్రేమను పంచడానికి వచ్చి ఆయన అన్నాడు, మీరు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోండి. ఒకవేళ నీలో ప్రేమ లేకపోతే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న వాడివే కాదు. నువ్వు ఫస్ట్ క్వాలిఫికేషన్ నమ్ముకున్నారండి, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఇవన్నీ అడిగే ముందుగా వాళ్ళలో ఉండాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ. కాబట్టి అటువంటి ప్రేమ కలిగి ఉంటే ఏ కుటుంబము, ఏ జీవితము ఎప్పటికీ కూడా మరి ఇబ్బంది పడదు. కాబట్టి అటువంటి అగాపే ప్రేమ మనలో ఉండాలి. కాబట్టి దేవుడు ఆ ప్రేమను ఈ లోకంలో పంచడానికి వచ్చాడు. మీరు అనుకున్నారేమో, దేవుడు చాలా మిరకల్స్ చేశాడు కదండి. దేవుడు చాలామందిని రక్షించాడు, చాలా అవిటి చేయి వాళ్ళని బాగు చేశాడు. దేవుడు దాన్ని ఏమంటారు, బెతస్తా కోనేరు దగ్గరికి వెళ్ళి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నవాడిని బాగు చేశాడు, చచ్చిపోయిన లేపేశాడు. కానీ దేవుడు ఏం చెప్తాడా, నేను దీనన్నిటికీ రాలే, వీటన్నిటి గురించి రాలే. నేను ఎందుకు వచ్చానంటే నేనే ప్రేమ స్వరూపిని. నన్ను నువ్వు పెట్టుకుంటే ఈ లోకంలో ఈ డిసప్పాయింట్మెంట్స్ ఉండవు. కాబట్టి నేను వచ్చిందే ప్రేమను పంచడానికి, నేను వచ్చిందే రక్షణ ఇవ్వడానికి, నేను వచ్చింది నిన్ను బాగు చేయడానికో, లేకపోతే నీకు ఉద్యోగం ఇవ్వడానికో, నీకు పిల్లలు పుట్టి, ఇవన్నీ కాదు, ఇవన్నీ మామూలే. కానీ దేవుడు మెయిన్ పర్పస్ ఏంటంటే ఆయన వచ్చిందే ఆయన ప్రేమను మనలో పెట్టడానికి, తిరిగి ఈ అగాపే ప్రేమ అనే ఒక సహవాసంలోకి ఆయనకి తీసుకెళ్ళడానికి. మొన్నటి దినాన వందే భారత్ కాదు, కొత్తగా వచ్చింది కదా మోడీ గారి బండి, అదేంటది వందే భారత కొత్త బండి. ఆ వందే భారత్ ఎక్కామండి, రాజమండ్రి వెళ్ళడానికి ఎక్కాం. ఆ వందే భారత్లో భోజనం పెడతారు, వాటర్ బాటిల్ కూడా ఇస్తారు. అయితే నేను ట్రైన్ ఎక్కాను. నేను ఎక్కడికి వెళ్ళాలా, రాజమండ్రి వెళ్ళాలి. ఆ ట్రైన్లో ఏమి ఇవ్వాలా, వాటర్ బాటిల్ ఇవ్వాలి, భోజనం ఇవ్వాలి, టీ ప్యాకెట్ ఇవ్వాలి, స్నాక్స్ ఇవ్వాలి, అన్నీ ఉంటాయి. కానీ నేను ట్రైన్ ఎక్కింది వాటర్ బాటిల్ కోసమా, టీ ప్యాకెట్ కోసమా, భోజనం కోసమా? నేను ఎక్కింది ఎందుకు, విశాఖపట్నంలో ఎక్కి రాజమండ్రిలో దిగాలి. ఒకవేళ పొరపాటు నువ్వు ఎక్కి ఆడు భోజనం పెట్టలేదు, నాకు వాటర్ బాటిల్ దిగిపోతావా? అలాగే దేవుడు మెయిన్గా వచ్చింది ఈ ప్రేమను పంచడానికి, ఈ రక్షణను ఇవ్వడానికి. కానీ ఇవన్నీ కూడా వాటర్ ప్యాకెట్లు, ఐస్ క్రీములు, స్నాక్స్ లాంటివి అనమాట. ఈ ఆటోమేటిక్ ఇస్తారు, కానీ అవి ఇవ్వలేదని నువ్వు ట్రైన్ దిగిపోవడం ఎంత అవివేకం, వాటి కోసం దేవుడు నమ్ముకోవడం కూడా అంతే వివేకం. కాబట్టి ఈ ప్రేమను ప్రతి యవనస్తులు కలిగి ఉండాలని నేను ఆశపడతా. ఈ అగాపే ప్రేమను కలిగి ఉండండి, యూ విల్ ఎంజాయ్ వాట్ ఈజ్ లవ్. చాలామంది యవనస్తులు ప్రేమ కోసం తప్పిస్తూ ఉన్నారు. ఇదంతా డిసప్పాయింట్ అయిపోయే ప్రేమ, ఇదంతా ఒకరోజు ఐస్ క్రీమ్లా కరిగిపోయే ప్రేమ. నువ్వు ఎంత క్యాన్సర్ కన్నా ఇబ్బంది పెడుతుంది ఇదే, ప్రేమ లేని స్థితి, ప్రేమను పొందలేని స్థితి, ప్రేమ హృదయంలో లేని స్థితి. కొంతమంది పొందలేక ఏడుస్తున్నారు, కొంతమంది ప్రేమించలేక కక్షతో కార్పణ్యంతో వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే వారి హృదయాలు, వారి శరీరాలు కూడా పాడైపోతున్నాయి. నేను చెప్తున్నాను, ఈ ప్రేమ అనే దేవుని ప్రేమ నీ హృదయంలో ఉంటే అన్ని రోగాలు తగ్గిపోతాయండి, అన్ని రోగాలు తగ్గిపోతాయి. నీ జీవితంలో ప్రతి సమస్య కూడా ఈ దేవుని ప్రేమ ద్వారా తీర్చబడుతుంది. ఎందుకంటే ఎవరైతే దేవుని ప్రేమ లేనివాడు ఉన్నాడో వాడు దేవునిని ఎరుగని వాడు. నువ్వు చర్చికి రావచ్చు, ప్రార్థనలు చేయొచ్చు, మెసేజ్లు ఇవ్వచ్చు, ప్రైజ్ అండ్ వర్షిప్లు చేయొచ్చు. ఈరోజు ఈ క్రైస్తవ సమాజంలో లోకములో లేనిది ప్రేమ.
చెక్ చేసుకో, నీ పరిస్థితిని చెక్ చేసుకో. నువ్వు ఎంతమంది గురించి ద్వేషపూరితంగా ఉన్నావో, ఎంతమందిని ప్రేమించలేని స్థితిలో ఉన్నావో, నీవు ఈ ప్రాబ్లంతో మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజంగా దేవుని ప్రేమ నీలో ఉంటాయట. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మీ హృదయాలకు, మీ తలంపులకు కావలి ఉంటుంది అని బైబిల్ తెలియజేస్తుంది. ఈ బైబిల్ ఒక్కటే దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో చెప్పలేదు. కాబట్టి నువ్వు ఎవరిని ప్రేమించినా దేని గురించి ప్రేమించుకో. ఎందుకు ప్రేమిస్తున్నావు కూడా తెలియని, కారణము లేని దేవుని ప్రేమ నీలో ఉంటే ఏ కారణము కూడా నిన్ను ముట్టజాలదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా నడుచుకొనదు, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ఈ మాటలన్నీ మీ హృదయములో, మీ జీవితాల్లో నిజమైతే యు ఆర్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ పర్సన్. ఈ లోకంలో ఏది కూడా నిన్ను ముట్టలేని ఒక దైవ సంబంధమైన స్వరూపముగా నువ్వు మారిపోతావు. ఆ రోజుని దేవుని ప్రణాళిక నీలోంచి బయటకు వస్తుంది. నోబడీ కెన్ టచ్ యూ. ఈ లోకంలో ఏ విషయం కూడా నిన్ను హృదయాన్ని కృంగదీయలేదు. చివరికి మరణం కూడా నీ ఎదుట ఓడిపోతుంది. అటువంటి స్ట్రాంగ్ పర్సనాలిటీగా, అగాపే ప్రేమ ఉండే పర్సనాలిటీగా, ఒకవేళ దేవుని ప్రేమ నీలో ఉంటే యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ ఆన్ ది ఎర్త్. నిన్ను ఏది కూడా, రాజ్యాలు, రాజులు, నిన్ను ఎవరు కూడా ముట్టుకోలేని ఆ దేవుని స్వరూప్యములోకి దేవుడు మీ అందరినీ నడిపిస్తాడు. కాబట్టి ఈ చిన్న పాట పాడుతూ ఉండగా మీరందరూ కూడా దేవుడు అగాపే ప్రేమ నాలో పెట్టించండి. దేవుని ప్రేమ, అన్కండిషనల్ ప్రేమ ఈ బైబిల్ మొత్తం మీద దేవుడు మనిషిని ఎందుకు ప్రేమించాడో చెప్పలేదు. దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ హిజ్ లవ్. ఇప్పుడు వరకు కూడా బైబిల్లో మనిషిని దేవుడు ఏ కారణము లేకుండానే, మనం పాపులమై ఉండగా నేను ప్రేమించాడు. నువ్వు ప్రేమించడానికి 100 కారణాలు ఎందుకు పెట్టుకుంటున్నావు? అటువంటి ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ మీలో పుట్టునుగాక. నా దోషములను మోసిన ప్రేమ నాకై సిలువను. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని కొద్దిసేపు మీలో ఉన్న ఆ ద్వేషాన్ని, ప్రేమ లేని తలాన్ని తీసేయండి. మోసిన ప్రేమ నాకై సిలువను కోరిన ప్రేమ నాకై దోషము మోసిన ప్రేమ నాకై సిలువను కోరిన ప్రేమ నాకై దోషము మోసిన ప్రేమ నాకై సిలువను కోరిన ప్రేమ పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ పరిశుద్ధ పాత్రగా మార్చిన ప్రేమ ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ ఆశీర్వదించిన ఆత్మీయ ప్రేమ విలువైన ప్రేమలో వంచన లేదు. అందరూ కలిసి కల్వరి ప్రేమలో కల్మషం లేదు. విలువైన ప్రేమలో
వంచన లేదు. కల్వరి ప్రేమలో కల్మషం లేదు. మరణము లేదు. ప్రేమలో కల్మషం లేదు. మధురమైన ప్రేమలో మరణము లేదు. శాశ్వత ప్రేమలో శాపం లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు. యేసయ్య ప్రేమలో ఎడబాటు లేదు. అద్భుత ప్రేమలో అరమరిక లేదు. అద్భుత ప్రేమలో అరమరిక లేదు. నిజమే ప్రియ సంగమా, ఒక మారు జ్ఞాపకం చేసుకో. ఏ ప్రేమను బట్టి అతిశయిస్తూ ఉన్నామో. లోక ప్రేమ అశాశ్వతమైనది. లోక ప్రేమ మరణము వరకు మనల్ని నడిపిస్తుంది. దేవుని ప్రేమ నిత్య జీవములోకి నడిపిస్తుంది. ఏ ప్రేమను బట్టి నువ్వు అతిశయిస్తున్నావు? దేవుడు అంటా ఉన్నాడు, మరి బైబిల్లో అనేక లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. శత్రువుని సైతం ప్రేమించే ప్రేమ కలిగిన గొప్ప దేవుడు, ఒక మాదిరిని అనుగ్రహించి ఈ లోకంలో మనల్ని నిలువబెట్టిన గొప్ప దేవుడు. ఆయన పోలిక చొప్పున మార్చబడిన నీవు నేను అలాంటి ప్రేమ కలిగి ఉన్నామా? ఇంకా ప్రేమించలేని స్థితిలో ఉంటే నీవు నేను క్రైస్తవుడము కాను. ఆ శిలువను చూస్తున్నప్పుడు ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే నువ్వెవ్వరినైనా ప్రేమించగలవు. తల్లిదండ్రుల ప్రేమ వారున్నంత వరకే. అన్నదమ్ముల ప్రేమ వారి ప్రేమ ఉన్నంత వరకే. ముదిమి వచ్చు వరకు ప్రేమించి నిన్నెత్తుకొని సంరక్షించగలిగే దేవుడు ఆయన మాత్రమే. ఒక్క మారు జ్ఞాపకం చేసుకో. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా. ఆయన అగాపే ప్రేమను జ్ఞాపకం చేసుకో. ఆయన శరీరాన్ని రక్తాన్ని కూడా నీ కొరకు నా కొరకు పాపములన్నిటినీ పరిహరించడానికి ఆయన ప్రేమ స్వరూపిగా వచ్చిన గొప్ప దేవుడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రములు ప్రభువా. మహిమగల రాశానికే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. బలమైన వాక్యము ద్వారా ఈ దినము నీ దీనదాసుని ముఖాంతరంలో నుంచి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ లోక ప్రేమలే శాశ్వతం అనుకొని పరిగెత్తుతున్న మమ్ములను అయ్యా నీ అగాపే ప్రేమ కొరకు ఒక్క మారు మరలా తెలియచేసి అయ్యా నువ్వు కలువరి సిలువలో కార్చిన రక్తానికి కారణము అయ్యా నువ్వెంతగా మమ్మలను ప్రేమిస్తున్నావో ఒక మారు జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు. అయ్యి విని విడిచిపెట్టే వారముగా కాకుండా ప్రభువా అది హృదయం అనే పలక మీద మేమెల్లప్పుడూ దానిని రాసుకొని దివారాత్రములు దాన్ని ధ్యానించుకుంటూ ప్రభువా నీ ప్రేమలో కొనసాగుతూ అనేకులను నీ ప్రేమను ప్రచురపరుస్తూ అయ్యా నీకు సాక్షులుగా ఉండే ధన్యతను మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనుమని ఇచ్చిన ఈ బలమైన వాక్యమును బట్టి నీకు మాత్రమే మహిమ చెల్లిస్తూ యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాను తండ్రి.